న్యూస్ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. నెలకో పర్యటన పేరుతో జనం మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటే లేనిపోని సమస్యలను జగన్ ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు దేవినేని. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రతిరోజు కూడా దిగజారుడు వ్యాఖ్యలతో అయోమయ ప్రకటనలతో అసత్య ప్రచారం చేస్తూ నిత్యం అబద్ధాలు చెప్తే అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలను నమ్మించాలనే ఒక దుష్ట సంకల్పంతో మేధావులంట. ఎవరు మేధావులు? నీ పక్కన ఉన్న ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి. వీళ్ళ మేధావులు యువకులకు ఆదర్శం. ఎవరు ఆదర్శం? జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న వయసులో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుమారు 11 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో A1 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఛార్జ్షీట్లో నమోదయ్యి ఉండి 43,000 కోట్లు నువ్వు దోచుకున్న ఆస్తులు జప్తు చేయబడితే నిస్సిగ్గుగా ఏ మాత్రం కూడా ఒక భయం కానీ లేకపోతే ఒక తప్పు చేశామనే ఎవరైనా సరే కామన్ మ్యాన్ ఎవరు ఈ తప్పుడు పనులు చేస్తే తలదించుకునేవాళ్ళు, ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేవాడు కాదు. కానీ నువ్వు నిస్సిగ్గుగా ఒక అవినీతిపరుడు వచ్చి మమ్మల్ని తిడతా ఉన్నాడు దొంగని. బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో నీలాంటి అవినీతిపరుడితో సిబిఐ ఛార్జ్షీట్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో 420 చీటింగ్ సిబిఐ ఛార్జ్షీట్ ముద్దాయిగా ఉన్న నువ్వు 16 నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా నీలో ఏమాత్రం కూడా మార్పు రాకుండా రాళ్లేసే కార్యక్రమాన్ని ప్రతి వారం ప్రతి నెల నీకు ఏదైతే దోచుకున్న అవినీతి డబ్బు ఉందో ఆ డబ్బు ఇవాళ ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడానికి తప్ప, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టడానికి తప్ప దేనికి కూడా ఇవాళ నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం లేదు.